ప్రజలు చూస్తున్నారు, నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఆల్టర్నేట్ అనేది ఎవరనేటటువంటి చూడడానికి కొంచెం సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒక పక్క, మొన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు పార్టీ మారడం వల్ల పెద్ద లాభం ఏముంటుందో అనేటటువంటి ఆలోచన రాజకీయంగా ఎట్లుంటుంది, ఎవరైనా ఎక్కడికి వెళ్తే మనకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదుగుదల కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించేటటువంటి విషయం. సో ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తప్పకుండా చూపంతా భారతీయ జనతా పార్టీ వైపు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలహీనపడతా ఉంది. మనం చూస్తున్నాం, రోజు రోజుకి బలహీనపడతా ఉంది. పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే నాయకులు గ్రామాల్లో బలంగా ఉన్నారో సర్పంచులు గెలిచిండ్రు. ఎందుకంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వమే కాకుండా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కూడా గ్రామాల్లో ఉపయోగపడుతుంది. అట్లా టౌన్లో మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచన మీద ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది.